పచ్చని పొలాలు, ప్రశాంతంగా ప్రవహించే నదితో చుట్టి ఉన్న ఒక అందమైన పల్లెటూరిలో చింటూ అనే దయగల అబ్బాయి ఉండేవాడు. అతడు పశుపక్షులను ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. గాయపడిన పక్షులు, అనాథ జంతువులను ఆదుకునేవాడు. ఒకరోజు నది ఒడ్డున తిరుగుతున్నప్పుడు చింటూకి నేలపై ఒక చిన్న చిలుక కనిపించింది. అది కదలడానికి ప్రయత్నిస్తున్నది. గడిచిన రాత్రి వచ్చిన పెను తుఫానులో అది తన గూడు నుంచి పడిపోయింది. చింటూ ఆ చిన్న చిలుకని ఎంతో జాగ్రత్తగా ఎత్తుకొని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అతను ఒక బుట్టలో ఆ చిలుకకి చిన్న గూడు తయారు చేశాడు మరియు దానికి ధాన్యాలు, పండ్లు ఇచ్చి పోషించసాగాడు. రోజులు గడిచాయి. కోకో కొద్ది కొద్దిగా బలంగా మారుతోంది. చింటూ దగ్గరగా ఉన్నప్పుడు కోకో ఎంతో ఆనందంగా ఆడుకునేది. చింటూ మరియు కోకో మంచి మిత్రులయ్యారు. కోకో చింటూ మాటలను మధురంగా అనుకరించడం కూడా నేర్చుకుంది. కాలానుగుణంగా కోకో రెక్కలు బలంగా మారి ఎగరగల స్థితికి చేరుకుంది. అప్పుడు చింటూ తన స్నేహితుడిని విడుదల చేసే సమయం వచ్చిందని అర్థం చేసుకున్నాడు. ఒక ఉదయం చింటూ కోకోని ఒక పెద్ద రావి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి మృదువుగా చెప్పాడు. కోకో, ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురు, ఎత్తైన నింగిలో విహరించు, ఆనందంగా జీవించు. ఆ చిన్న చిలుక కొద్దిగా సందేహించింది. ఆపై తన రెక్కలను విప్పుకొని ఆకాశంలో ఎగిరిపోయింది. చింటూ కోకోని చూస్తూ నిలబడి ఉండిపోయాడు. అతని కళ్ళలో ఆనందం మరియు విషాదం కలిసిన కన్నీళ్లు చేరాయి. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. నది ఎండిపోయింది మరియు ప్రజలు నీటి కోసం అలమటించసాగారు. ఒక సాయంత్రం చింటూ చెట్టు క్రింద కూర్చొని ఉండగా అతనికి ఒక చిలుక అరుపు వినిపించింది. అది కోకోనే. ఆ చిన్న చిలుక తిరిగి వచ్చింది, తన చిన్న ముక్కులో ఒక పచ్చని ఆకుని పట్టుకుని. చింటూ ఆశ్చర్యపోయాడు. కోకో ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునేందుకు అతను కోకో వెనకే కొండల వైపుకు వెళ్ళాడు. చింటూ ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అక్కడ ఒక జలపాతం ప్రవహిస్తోంది. అందులో తీయగా చల్లటి నీరు ఉప్పొంగిపోతూ కనిపించింది. అతను వెంటనే గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలిపాడు. అందరూ కలిసి ఓ మార్గాన్ని తయారు చేసి ఆ నీటిని పొలాల వరకు తీసుకువెళ్లారు. గ్రామం కాపాడబడింది మరియు అందరూ చింటూ మరియు చిన్న చిలుక కోకోలను ఎంతగానో అభినందించారు. వారి యొక్క దయ మరియు తెలివితేటలను ప్రశంసించారు. మీరు నిస్వార్థంగా ఇతరులకు సహాయపడినప్పుడు ఆ మంచితనం ఏదో ఒక రూపంలో తిరిగి మిమ్మల్ని తప్పక కాపాడుతుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. తప్పక సబ్స్క్రైబ్ చేయండి.